హలో ఫ్రెండ్స్. బయట ఎందుకు జరుగుతున్నాయండి అన్ని అత్యాచారాలు, హత్యలు, ఇంకా రకరకాల ఘోరాలన్నీ చూస్తున్నాం కదా. మోసం చేయడము ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎందుకు చేస్తున్నారు? నేను ఒకటి చెప్పనా అండి, మన పిల్లలు చెడిపోతున్నారంటే కారణం పేరెంట్సే. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, పిల్లలు ఇంట్లో ఎట్లా ఉన్నారు, బయట ఎలా ఉంటున్నారు, బయట ఎవరెవరితో తిరుగుతున్నారు, వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు, చదువుతున్నారా లేదా, లేకపోతే ఎలాంటి పనులకు వెళ్తున్నారు, పనులకు వెళ్ళే తావు ఏమేమి చేస్తున్నారు అబ్జర్వ్ చేయండి. ఇంట్లో మంచిగానే ఉండి బయట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే వదిలేస్తున్నారండి వీధి కుక్కల్లాగా అందరినీ. కొంచెమన్నా ఆలోచించారా? చొప్పు తీసుకొని కొట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టి మూలలో వేయండి అలాంటి పనులు ఏమైనా చేస్తూ ఉంటే. మీరేగా కన్నారు, మీరేగా పెంచి పెద్ద చేశారు, మరి తప్పు చేసినప్పుడు మీ హక్కు లేదా మీకు? వాడు పెద్దోడైపోయి ఎలా కొట్టడం అంటే అంటే బయట ఏం పనులు చేసినా మీరు ఒప్పుకుంటారా? మీరు తప్పు చేయకుండా కాపాడాలి పిల్లల్ని, మంచి దావలో మీరే తీసుకెళ్ళాలి. అది చూడండి ఫస్ట్. మీరే ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళిపోయి మీ పనులకు వీళ్ళు వెళ్ళి హడావిడి బిజీ లైఫ్ మేము ఎట్లా చూడడం అనేసి మీరు అనుకుంటే అది మీరే చేసే తప్పే. చెప్పండి పిల్లలకి, చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు చెప్పాలి. పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి ఆడపిల్లకి ఇలా గౌరవించాలి. మన ఇంట్లో ఆడపిల్లలాగే బయట కూడా ఆడపిల్లలు అని చెప్పేసి మీరు చెప్పిస్తే వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? బయట అలా వెళితే చాలండి, ఏదో వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకొని చూసినట్టు చూస్తూ ఉంటారు ఆడవాళ్ళని. పిక్కు తినేసే వాళ్ళు మాత్రం చూస్తుంటారే. మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎప్పుడూ చూడలేదా? బయట ఆడవాళ్ళని అలా చూస్తున్నారు, ఏదో మింగేసే వాళ్ళు మాత్రం. ఏం పూడుస్తారా చూడకపోతే? విచిత్రంగా చూస్తుంటారు అసలు. వాళ్ళు ఏమో ఇంకా ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నారా చూసేస్తున్నారా? లేదండి, పద్ధతిగానే వెళ్తున్నా అయినా కూడా చూస్తూనే ఉంటారు. ఎప్పుడు చూడలేదు ఆడోళ్ళని ఇంత ప్రాణిలాగా కూర్చొని అయితే రోడ్డు పక్కల విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఏమొస్తుందో నాకు అర్థం కాలేదు. మరి అంతగా విచిత్రం ఏముందో? ఏం పని పాట ఉండదు, వదిలేసింటారు వీళ్ళని. తినుడు, తాగుడు, తిరుగుడు, లేదా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, ఇలాంటి పనులు చేసుకుంటూ అమ్మాయిల్ని చూస్తూ, లేదా ఫోన్లో ఏదో గలీజ్ వీడియోస్ అన్నీ వస్తుంటే అవి చూసుకొని ఆ కామం అంతా వీళ్ళపైన దొరికిన వాళ్ళపైన తీర్చుకుంటూ ఉన్నారు. ఇలాంటి పనులు చేసే కదంట అందరూ అత్యాచారాలకు గురైపోయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే కదండి నాశనం అయిపోతున్నది ప్రతి ఒక్కరి జీవితం. ఇట్లా నా కొడుకులంతా నరికేసేయాలి ఫస్ట్, అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఎక్కడ లేరండి, ప్రతి ఒక్కరూ అలాగే బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇలా ఆ వీధుల్లో పోతూ ఉంటారు చిన్నోళ్ళు, ఎంజాయ్మెంట్ అది. ఓ రైజింగ్ చేస్తుంటారు బండ్లను, ఎవరు మాట్లాడేవారు కూడా ఉండరు, గుద్దుకొని పోవడమే. తల్లిదండ్రులు మాట్లాడరా? ఫస్ట్ వీళ్ళు మంచిదాలో వెళ్తూ ఉంటాయి కదా, వీళ్ళు వదిలేసింటారు బిడ్డలని అందరినీ, వాళ్ళు ఇష్టాచారంగా వాళ్ళు ఆడుతూ ఉంటారు. వాళ్ళు చూస్తారా పాడ, వాళ్ళకే ఎంజాయ్మెంట్ సరిపోదు, ఇంక వీళ్ళు ఏం చూస్తారు? ఫస్ట్ పేరెంట్స్ కరెక్ట్గా ఉండి పిల్లల్ని కాళ్ళు ఇరగొట్టండి ఏదైనా తప్పు చేస్తే. గుర్తుపెట్టుకోండి, మీరే వదిలేస్తూ ఉంటే ఇలా వీధులు కుక్కల్లాగానే పడుతూ ఉంటారు అందరూ. అది అర్థం చేసుకోకుండా ప్రతిసారి వాళ్ళు ఇలా వీళ్ళ ట్రోల్ చేయడం కాదు, ఎవరిని ఎలా పెంచాలో తెలుసుకోండి.